సమస్యలపై ఏప్రిల్ 11న ధర్నా. బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ రమణ, జిల్లా చైర్మన్ బొమ్మి నాగకిషోర్. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏప్రిల్ 11 నెల్లూరు నగరంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర బీసీ సమన్వయ కమిటీ కన్వీనర్ బీసీ రమణ, జిల్లా చైర్మన్ బొమ్మి నాగకిషోర్ వెల్లడించారు. నెల్లూరు నగరంలోని రాధే గెస్ట్ ఇన్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరుతో బీసీలకున్న రిజర్వేషన్ను అగ్రకులాలు దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు. బీసీల హక్కుల సాధనకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లాలోని బీసీ సంఘాల నేతలు, కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని, అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సమన్వయ కమిటీ నేతలు ఇరగబోయిన శ్రీనివాస్, మస్తాన్ గౌడ్, వెంకట రమణ ఆచారి, మహమ్మద్ రఫీ, సోమా గోపాల్ పాల్గొన్నారు. నా పేరు బొమ్మి నాగకిషోర్ యాదవ్. నేను నెల్లూరు జిల్లా బీసీ సమన్వయ కమిటీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈనాటి ముఖ్య ఉద్దేశం, ఈ నెల ఏప్రిల్ 11వ తారీఖున పూలే జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని బీసీలందరం కూడా కలిసి పూలే గారికి ఘనంగా నివాళులు అర్పించుకొని, అనంతరం బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, దోపిడీపైన, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో మన మీద జరుగుతున్నటువంటి దోపిడీని పురస్కరించుకొని మనము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా మహాధర్నా కార్యక్రమాన్ని పూలే బొమ్మ దగ్గర నిర్వహిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క బీసీ నాయకులు, ప్రతి ఒక్క బీసీ కుల సంఘ నాయకులు, ప్రతి బీసీ సోదరుడు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అనంతరం అక్కడ ధర్నా అనంతరం అందరం కలిసి ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి మెమోరాండం కూడా అందించడం జరుగుతోంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క బీసీ సోదరుడు గమనించి వ్యక్తిగతంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మనకు జరుగుతున్నటువంటి దోపిడీని తెలుసుకొని ఈ యొక్క దోపిడీని మనం నివారించుకోలేకపోతే భవిష్యత్తులో మన పిల్లలందరూ కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. మనందరికీ తెలుసు, అధికారంలో ఉండేటువంటి ఈ యొక్క కొన్ని అగ్రవర్ణాలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో మరో దోపిడీకి, మనందరికీ తెలుసు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరుతో అగ్రవర్ణాలు మరో దోపిడీకి తెరలేపారు. అలాగే ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ వల్ల ఉద్యోగాలలో కూడా బీసీలు ఎంతో నష్టపోతున్నారు. విద్యాపరంగా నష్టపోతున్నాం. రాజకీయాలలో కూడా, రాజకీయ స్థానాలలో కూడా మనం ఎంతో నష్టపోతూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమంలో మనందరం పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారం. ఈ నెల 11 మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి నాడు బీసీల యొక్క ప్రధాన డిమాండ్లు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర కులగణన జరిపి ఎవరు వాటా వాళ్లకు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఇవ్వాలనేటువంటి ఒక డిమాండు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా జరుగుతున్నది. బీసీల తరపున ఈరోజు మాట్లాడే అంశాలు ఏంటి అంటే, బీసీలకు కోటా కాదు, మా జనాభా దామాషి ప్రకారం మాకు వాటా కావాలనేటువంటి ఒక ఉద్యమం ఈ రాష్ట్రంలో మొదలు కాబోతున్నది. చాలా సంవత్సరాలు మేము చూసాం. మేము కూడా కొన్ని తెలుసుకునే అంశాలు కూడా అందరం కూడా కూర్చొని విశ్లేషించుకుంటున్నాం. ఇక నుండి బీసీల కుల కేంద్రం కాదు, బీసీలు మేమందరం ఒకటే అనే ఒక కేంద్రంతో, అది ఒక నాయుడితో, అది ఒక విప్లవంతో మేమందరం ఒకటే అనేటువంటి ఒక స్ఫూర్తితో రాబోయే రోజుల్లో పనిచేస్తాం. అదేవిధంగా రాజ్యాంగంలో మాకు ఎక్కువ చట్టబద్ధత లేకపోవచ్చు, చట్టసభల్లో మాకు చట్టసభల్లో కానీ ఎక్కడ ప్రాధాన్యత లేకపోవచ్చు. అయితే సంఖ్యాకపరంగా అధిక సంఖ్యాకులైనటువంటి బీసీలకు మా సంఖ్యే మాకు రక్షణ అని ఈ సందర్భంగా బీసీలకు పిలుపునిస్తున్నాం. అదేవిధంగా బీసీల కోసం పనిచేసేటువంటి వ్యవస్థ ఎక్కడా లేదు రాజ్యాంగంలో.
తర్వాత రాజకీయ వ్యవస్థలో లేదు. బీసీలకు బీసీలే రక్షణ, ఎందుకంటే ఇంతవరకు చూశాం కాబట్టి. అందువలన ఒక చాలా విస్తృతమైన విధానం జరుగుతున్నది. ఈరోజు అన్నీ కూడా సమస్త రంగాలలో మైన్స్ మీవే, వైన్స్ మీవే, ముఖ్యమంత్రులు మీరే, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు మీరే, ఎమ్మెల్యేలు మీరే. ఇవన్నీ కూడా ఆర్థిక సంబంధించిన అన్ని అంశాలు కూడా మీ చేతుల్లో పెట్టుకొని మిగతా వర్గాలు ఎలా ఇక పైపెచ్చు ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఒక మాట మాట్లాడుతున్నారు, 4 పిల్లలను కనండి. మరి ఎక్కడ చూసినా కూడా విద్యా ఉద్యోగాలలో కానీ, తర్వాత ఆరోగ్య విషయాల్లో కానీ, చదువు విషయాల్లో కానీ వేలాది రూపాయలు వెచ్చించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకునే పరిస్థితి. వైద్యానికి కానీ ఇటువంటి విధానాలకు రావాలంటే బీసీలు కూడా చట్టసభలో ఉండాలి కదా. ఈరోజు ఎవరైతే చట్టసభలో లేరో వాళ్ళకి రక్షణ కరువవుతుంది. ఎవరైతే చట్టసభలో లేరో వాళ్ళ భూములకు కానీ, వాళ్ళ ఆస్తులకు కానీ, వాళ్ళ ఆత్మగౌరవకు కానీ అన్యాయం జరుగుతున్నది. మేము చట్టసభల్లో ఉంటే మాకు జరగదు, మేము చట్టసభల్లో ఉంటే మాకు న్యాయం జరుగుద్ది. ఇదన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పటికైనా బీసీ ప్రజలారా, రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి మనమందరం కూడా, అధిక సంఖ్యాకులైనటువంటి మనమందరం కూడా రేపు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలని మన యొక్క స్ఫూర్తితో ముందుకు బయలుదేరుదాం. ఇదే విధంగా ఎన్ని అవంతరాలు ఎదురైనా కూడా, మీరు ఏ విధంగా కూడా ఇంకొక విధంగా కూడా చేసినా కూడా అణిచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రతమవుతుందని కూడా మేము తెలియజేస్తున్నాం. మా ప్రధానమైన డిమాండ్లు, మాకు రావాల్సిన డిమాండ్లు, మేము అసెంబ్లీలో, పార్లమెంటులో, రాజ్యసభలో, మున్సిపల్ చైర్మన్లో, కార్పొరేషన్లో జనాభా దావాసి ప్రకారం మేము కూర్చొని ఉండాల్సినటువంటి పరిస్థితులు, కానీ ఆ అవకాశాలు లేవు. ఎందుకంటే మేము ఈరోజు అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక విశ్లేషణ చేసుకొని ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలలో ఒకే ఎజెండా, ఒకే టైం, ఒకే బ్యానర్ పైన ఈ నెల 11వ తారీఖు మేము ఒక విధానాన్ని తీసుకుంటున్నాం. మీరు దాన్ని ఆలోచించండి. మీరు ఎందుకు పక్క రాష్ట్రాల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి పార్లమెంటులో, అదేవిధంగా అన్ని విషయాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంటే ఈరోజు ఇక్కడ మన భూమిక పోషిస్తున్నది. ఇటువంటి తరుణంలో ఈ ఆంధ్రప్రదేశ్ గడ్డపైన ఉండేటువంటి బీసీల పరిస్థితి మీరు ఒక అడుగు వేయాలని కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా వీటన్నిటి కూడా మీరు ప్రత్యేక సమావేశాలు పెట్టండి. మీరు మొన్న చట్టసభల్లో 24% బీసీలకు ఇస్తామని కేంద్రానికి పంపించిన మాట వాస్తవా కాదా? ఇంతకుముందు 2 సార్లు పంపించిన మాట వాస్తవా కాదా? మరి అది ఏమైంది? పార్లమెంట్లో ఒకరోజు చర్చ పెట్టచ్చు కదా. పార్లమెంటులో కీలకంగా ఉండేటువంటి మీరు ఆ చర్యను చట్టబద్ధత చేసేటువంటి పనులు చేయొచ్చు కదా. అటువంటి విధానం ఎక్కడా లేదు, చేయరు, జరగదు. మేమంతా చైతన్యవంతమై మా హక్కులను మేము సాధించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరోసారి బీసీ సోదరులారా, రేపు జరిగేటువంటి 11వ తారీఖు జరిగేటువంటి ఈ నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ఒక పెద్ద విధానంలో పెద్ద ఎత్తున తరలిరావాలని కోరుకుంటున్నాం. ఇంకా ముఖ్యంగా ఏంటంటే నెల్లూరు జిల్లాలో ఈ దక్షిణ భారతదేశంలోనే మహాత్మా జ్యోతిరావు ఫులే విగ్రహాలు చాలా నిలువెత్తిన విగ్రహాలు చాలా ఆదర్శంగా ఉన్నవి. అది ఆ కార్యక్రమం ఒక అద్భుతంగా ఒక కన్నుల పండగ చేసే విధానం కోసం అందరం కూడా సహకరిద్దామని తెలియజేసుకుంటూ, ఇంకా ఆ బీసీ సమన్వయ కమిటీలో, రాష్ట్ర కమిటీలో, మిగతా కమిటీలో ఉండేటువంటి కమ్యూనిటీ రకరకాల, మేమైతే సుమారు 10 కులాలన్నీ కూడా కలిసి ఈ సమన్వయ కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఆ కులాల వారిగా కూడా చైతన్యవంతులమై మన వాళ్ళు, మన సోదరులు ఎక్కడైతే ఉన్నారో ఆ జిల్లాలకు కూడా ఏ అయితే ధర్నా జరుగుతుందో అక్కడికి మన వాళ్ళని కూడా తరలి వచ్చే విధంగా కూడా మనము కొంచెం కోఆర్డినేషన్ చేసుకొని ఆ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేసేదానికి మనం అందరం కృషి చేద్దామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పేరు షేక్ మొహమ్మద్ రఫీ, నెల్లూరు జిల్లా బీసీ సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు ముఖ్య సారాంశం ఏమనగా, ఈ నెల 11వ తేదీ జరుగు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఒక పెద్ద ధర్నా ఒకటి నెల్లూరులో నిర్వహించడానికి సిద్ధమై ఉన్నాము. రాష్ట్రంలో దాదాపు 52% ఉన్న బీసీలకి ఎక్కడ కూడా చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం లేదు. స్వతంత్రం వచ్చి మనకి 77 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆంధ్రప్రదేశ్లో కేవలం 2 కులాలు మాత్రమే రాజ్యాధికారాన్ని చేయించుకున్నాయి. ఈ 77 సంవత్సరాలలో ఏదైతే వేరే కమ్యూనిటీలు ఉన్నాయో వాళ్ళ అందరినీ కూడా ఒక పనికిరాని పదవులు ఇచ్చేసి వీళ్ళని చట్టసభలకి దూరం చేసి వీళ్ళ అభివృద్ధిని
ఏదైతే అగ్రకులాలు 2 కులాలు ఉన్నాయో మన రాష్ట్రం, ఈ అగ్రకులాలు వెనక్కి నెట్టడం జరిగింది. ఈ మధ్యకాలంలో కొంతమంది మేధావులు వీళ్ళంతా కలిసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 52% మంది బీసీలకి చట్టసభల్లో ఏమాత్రం కూడా వాళ్ళకి కావాల్సిన దామాషా ప్రకారంగా ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ లేవని చెప్పి ముందుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా చైతన్యవంతం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మనం ఇప్పుడు కానీ బీసీలంతా కానీ కలిసి చైతన్యం కాకపోతే రాబోయే రోజుల్లో మన తరం తర్వాత వచ్చే భవిష్యత్తులో మన ఏదైతే భావితరం ఉందో వాళ్ళకి ఈ ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా దేశంలో కూడా అణగారిన వర్గాల్లాగా అయిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే చట్టసభల్లో ఉంటేనే అక్కడ చట్టం చేసుకొని వాళ్ళ కమ్యూనిటీని వాళ్ళ కులాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతారు. అందుకోసంగా ఈ 11వ తేదీ తలపెట్టిన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఇంక్లూడింగ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఇది నా బాధ్యత, రాబోయే నా తరం నా పిల్లల కోసంగా నేను ఈరోజు రోడ్ల మీదకి వస్తేనే నా పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ తలరి వచ్చి ఇది నా బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఏదైతే 2 కమ్యూనిటీలు ఉన్నాయో ఇప్పుడు దాకా రాజ్య పరిపాలన చేశారో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో మీ కుర్చీల్ని కదిలిస్తాం. లేని పక్షాలు మాకు చట్టసభల్లో మా తమాషా ప్రకారంగా మీరు కానీ ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కానీ ఇవ్వకపోతే మీ కుర్చీల్ని కూల్చేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒక బలమైన నినాదంతో మనం ముందుకెళ్ళి ఈ నినాదాన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పెద్ద స్థాయిలో చర్చ జరిగే విధంగా తీసుకెళ్లాలని చెప్పి ప్రతి బీసీ సోదరుని కూడా అతని ఒక కుటుంబ బాధ్యత అని చెప్పి ముందుకు రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను.